ఈరోజు 16వ డివిజన్లో పెద్దలు సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు బహదూర్ గారు అదేవిధంగా కార్పొరేటర్ ఉమ్మశెట్టి రాధిక గారు ఒక ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో పెద్దలు ఎన్టీఆర్ జిల్లా పెద్ద దిక్కుగా మరి ముఖ్యంగా విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ నాని గారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు రాష్ట్ర నాయకులు డివిజన్లోని ముఖ్య నాయకులు అందరూ కూడా ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఈరోజు బాలాజీ నగర్ ప్రాంతంలో ప్రతి ఇంటికి గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు 16వ డివిజన్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజానీకానికి వివరిస్తూ రాబోయే 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేయబోయే సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కటి గారు ప్రజానీకాన్ని వివరిస్తూ ముందుకెళ్తాం గారు జరుగుతాను। ప్రజానీకం గారు ఎంతో సంతోషంగా తెలుగుదేశం పార్టీ హయాంలో మేము ఉన్నప్పుడు మాకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించేవారు కాదు, ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేవారు కాదు। కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రాంతంలో ఏదైతే రిటైనింగ్ వాల్ పూర్తి చేశారో అదేవిధంగా ఈరోజు సచివాలయాల పరంగా సైడ్ డ్రైన్స్ కానివ్వండి, గాయత్రి నగరంలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానివ్వండి, పంపింగ్ స్టేషన్ కానివ్వండి, మా ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అందజేశారు। అదే సంక్షేమ పథకాల కింద 5 సచివాలయాలు మొత్తం 75 కోట్ల రూపాయలు ఈరోజు కేవలం 16వ డివిజన్ అన్ని సచివాలయాలకు అందించడం గారి జరిగింది। ఇదివరకు జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళేవాళ్ళం, తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం, కానీ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయం వ్యవస్థ ద్వారా మాకు అనేక సంక్షేమ పథకాలు లభిస్తున్నాయని చెప్పి అందరూ గారు చెప్తున్నారు। ఈరోజు స్కూల్స్ ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ అన్నీ గారా తెలుగుదేశం పార్టీ హయాంలో మా పిల్లలు చదివించడానికి ఎన్నో ఇబ్బంది పడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నీరు ద్వారా అమ్మ ఒడి ద్వారా అదేవిధంగా స్కూల్స్ అన్నీ గారా ఇంగ్లీష్ మీడియం పెడతాం కానివ్వండి, ట్యాబులు ఇస్తాం కానివ్వండి, ఇలా పిల్లల యొక్క భవిష్యత్తుకి పునాది వేసింది జగన్మోహన్ రెడ్డి గారు। ఒక పక్క చేయూత, కాపు నేస్తం, అమ్మ ఒడి, వాహన మిత్ర, చేరోడు, తోడు, ఆసరా, ఇళ్ల స్థలాలు, ఇన్ని పథకాలు ఒక పక్కన ఇచ్చి మేము ఎలా ఉన్నామో చూసుకోవటానికి సురక్ష కార్యక్రమాలు, ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మా మద్దతు ఉంటుంది। ఈ నియోజకవర్గంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి ఒక అసమర్థత ఎమ్మెల్యేగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, సంక్షేమ కార్యక్రమాలు మాకు అందించే విధంగా ఏ రోజుగా కృషి చేయలేదు। కాబట్టి ఈరోజు తప్పకుండా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి అవకాశం ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరి గారు చెప్తాం। రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా పెద్దలు కేశినేని శ్రీనివాస్ నాని గారిని అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ బిడ్డగా మమ్మల్ని దీవించమని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంది। ఇవాళ 16వ డివిజన్లో మన బహదూర్ గారి నాయకత్వంలో అవినాష్ గారు నేను ఇక్కడ ఎన్నికల ప్రచారం చేస్తున్నాం। ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన ఉంది। ముఖ్యంగా అవినాష్ ఇక్కడ ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి అట్లాగే మన బహదూర్ గారు అంటే ఇంకా అందరికీ తెలుసు, ఇక్కడ మరి ఆయన చేస్తున్నటువంటి ప్రజా కార్యక్రమాలు। మరి అవినాష్ విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి ఈ నియోజకవర్గానికి జరిగిన అభివృద్ధి ఎప్పుడు కూడా జరగలేదు। ఒక ఇన్ఛార్జిగా ఉండగానే ఈ రీటైనింగ్ వాల్ కడతాం కానీ కృష్ణలంక వాసులకి మరి దాదాపు 350 కోట్లు 450 కోట్ల బడ్జెట్తో ఈ ప్రాంతంలో నివసిస్తున్న అందరికీ కూడా ఒక భద్రత కల్పించినటువంటి వ్యక్తి అవినాష్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అండతో। మరి ఇంతకుముందు మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ రీటైనింగ్ వాల్ సమస్య ఎప్పుడు చూస్తూ ఉన్నాం, నేను పుట్టక ముందు నుంచి కూడా ఎప్పుడు వరదలు వచ్చినా ఈ ప్రాంతం అంతా మునిగిపోయేది, ప్రజలందరూ ప్రాణాలు గుట్లో పెట్టుకుని అట్లాగే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగి చాలా బాధపడేవాళ్ళు। మరి నెహ్రూ గారి అబ్బాయిగా ఆ సమస్యను గుర్తించి వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కరించడం, అట్లాగే అన్ని కాలనీల్లో కానీ అన్ని ప్రాంతాల్లో కానీ కావాల్సినటువంటి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అక్కడ కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ ఏర్పాటు చేయడంలో దాదాపు 650 నుంచి 700 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మన అవినాష్ ఇక్కడ। అట్లాగే సంక్షేమ కార్యక్రమాల గురించి అంటే ఇంకా చెప్పవలసిన ముఖ్యమంత్రి గారి సంక్షేమ కార్యక్రమాలు, అలాగే పర్సనల్గా కూడా ఎవరికే ఇబ్బంది ఉన్నా వాళ్ళకి రక్షణగా అండగా ఉంటూ ఈ ప్రాంతంలో ఒక మంచి పేరు తెస్తున్నాడు। నెహ్రూ గారి పేరు నిలబెట్టాడు అవినాష్। ఒక ఇన్ఛార్జిగా ఇంత పనిచేస్తే మరి రేపు ఎమ్మెల్యే ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతున్నారు।
మీ ప్రజలందరూ ఆశీస్సులతో భారీ మెజార్టీతో ఇంకా ఈ ప్రాంతానికి మంచి జరుగుతుందని అందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి అవినాష్ని తప్పకుండా భారీ మెజార్టీ గెలిపిస్తారు. అట్లాగే ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు ఒక పాపం 10 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసిన, అంతకుముందు ఎంపీగా చేసిన, అంతకుముందు గవర్నర్ ఎమ్మెల్యేగా చేసిన, ఎక్కడా కూడా ఒక చిన్న పని చేశాడు అనే మార్క్ వేసుకోలేకపోయాడు. కాబట్టి అట్లాగే ప్రజలకు రక్షణగా అండగా కూడా నిలవలేకపోయాడు ఇక్కడ. కాబట్టి అవినాష్ని తప్పకుండా గెలిపించాలని అందరూ కూడా నిశ్చయించుకున్నారు. అట్లాగే రాష్ట్రంలో కూడా మా ముఖ్యమంత్రి గారి టార్గెట్ వై నాట్ 175 అనే దాంట్లో అచీవ్ అవుతాం అనే దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. ఖచ్చితంగా టార్గెట్ అచీవ్ అవుతాం. మంచి మెజార్టీతో మా ఎమ్మెల్యే అభ్యర్థులను గెలుస్తారు. విజయవాడ పార్లమెంట్లో 7 out of 7 కొడతానికి వైసీపీ రెడీగా ఉంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చారు జగన్ ప్రభుత్వం అని చెప్పేసి నిన్న నారా లోకేష్ కామెంట్ చేస్తారు. ఇప్పుడు నారా లోకేష్ అనే వ్యక్తి అసలు ప్రజా జీవితానికి అర్హత లేదు. అతను ఏదో వ్యాపారాలు చేసుకుని డబ్బు సంపాదించిన కార్యక్రమం చూసుకోవాలి, కానీ చక్కగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తా ఈ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను భ్రష్ పడిస్తాడు ఈ నారా లోకేష్. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నీతి ఆయోగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ అనే సంస్థ ప్రపోజ్ చేసింది. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమలుపరచమని చెప్పి రాష్ట్రాలకి పంపించింది, రికమెండేషన్ పంపించింది. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే సూపర్ డోపర్ అని చెప్పి పయ్యావులు కేశవ్ టీడీపీ నాయకుడు ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడారు. దీన్ని మేము ఆమోదిస్తున్నాం, మేము చక్కగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుపరిచి ప్రతి ల్యాండ్ టైటిల్ కూడా స్టేట్ గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఆ విధంగా ఈ చట్టం ఉంది, ఇది చాలా గొప్ప చట్టం అని చెప్పి పయ్యావుల కేశవ్ మాట్లాడాడు. ఇప్పుడు లోకేష్ ఏమో అంటే ఓట్లు సంపాదించడం కోసం ఎదుటి వాళ్ళ మీద బురదలతో లోకేష్ చాలా ప్రావీణ్యం సంపాదించాడు. కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాగుందని అసెంబ్లీలో చెప్పి దాన్ని పాస్ చేశారు. ఇవాళ వాళ్ళ చంద్రబాబు నాయుడు కొడుకు, వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు కొడుకేమో అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కరెక్ట్ కాదంటాడు. వాళ్ళు ప్రపోజ్ చేసింది ఎవరో, నీ అలయన్స్ పార్ట్నరు బీజేపీ. ఇవాళ ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమని చెప్పింది బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో. నువ్వేమో ఇక్కడ రకరకాల పుకార్లు పుట్టిస్తావు, రకరకాల మాటలు మాడతావు. ఎలక్షన్లో గెలవడమే పరమావధి అని అనుకుంటున్నాడు, కానీ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలో పచ్చి అబద్ధాలు మాడతాం అనేది ఈ లోకేష్కే చెల్లింది.